బీసీ బిల్లులు ఆమోదించండి గవర్నర్ కోరిన ఆల్ పార్టీ నేతలు సిపిఐ బీఆర్ఎస్ నేతలు అటెండు. ఓహో బీఆర్ఎస్ నేతలు ఇలా ఈయన వచ్చినాడు. ఓకే అటెండు. బీజేపీ గైర్ హాజరైంది. బీజేపీ నేతలు ఎవరంట? అఖిలపక్షమేనట. అయితే బీసీ రిజర్వేషన్ల పైన బిల్లు ఆమోదించాలని గవర్నర్ గారిని అడుగుతావు, సంతోషం. కాకపోతే రేపు ఎవరు కోర్టుకు పోయినా అది ఓదరి, అది 9th షెడ్యూల్లో చేర్చాలని తేలిపోయింది. ఇంకోటి అడలేక పాతకజలన్నట్టు, చేతగాక పనిముట్టు చక్కలేనట్టు 20 నెలలకెళ్ళి పరిపాలన గాలి కోదిలేసి గ్రామ పంచాయతీ నాగం చేసి ఇలా పత్తిత్తులు లెక్కొచ్చి బిల్లు పెట్టినావు అని అర్ధరాత్రి బిల్లులు పెట్టుకునే మేధావులు మీరైపోయారు నాయన. మీ రాజ్యం పేరు ఏం పేరు? ఇందిరామ్మ రాజ్యం. ఇందిరామ్మ రాజ్యం మరి గట్టినే ఉంటది. అర్ధరాత్రి బిల్లులు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎర్రనాళ్ళ సోపతి ఎక్కువైపోయింది. ఎర్రనాళ్ళ సోపతికి అంతో ఎంతో బీఆర్ఎస్ పార్టీ మేమెందుకు బదనాం కావాలి, మేమెందుకు లంగలం కావాలని చెప్పేసి ఆయన కూడా వేయినట బీఆర్ఎస్ పార్టీ అయినా. నేనేమడుతా అన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా బీసీలకు రాజకీయ అవకాశం కల్పించింది ఇలా బీజేపీ పార్టీ. ఇలా తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బాజాప్తా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇళ్ళకు పోతే దొరైందని బీఆర్ఎస్ లా, కాంగ్రెస్ లో పోతే దొరైండు. ఇద్దరు దొరలు కలిసి బీసీలకు న్యాయం చేస్తామని పోయొచ్చురు. నేనేమంటా అన్న, అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారు చొలి మడలే. ఇది అమ్మకు అన్నం పెట్టాలి కదా. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రుల టికెట్లు, ముఖ్యమంత్రి పనులు 50% ఉన్న బీసీలకు ఇవ్వకుండా తుప్పకాయలు 10% లేని వాళ్ళు దొరలు వంచక తిని బీసీల కోసమే బతానం అని పద్ధతి వాళ్ళు అయితే సరిపోదు కదా. చిత్తశుద్ధి కావాలి. మాటలతో పాటు చిత్తశుద్ధి లేని శివుని పూజలు ఎక్కువ ఉన్నదా మరి లెక్క అయితే. ఇక మరి ఎవరు రాసిన వార్తలు? ఒక ఆయన రాస్తాడు, ఒక ఆయన రాయడు. జర్రాగిరే ఎవడో రాసి చూద్దాం. రాధాకృష్ణ రాసిండా? వార్త రాస్తారు. అబ్బోంగో బీసీ రిజర్వేషన్ లో బిల్లును ఆమోదించండి. గవర్నర్ విశ్వదేవుని కలిసిన కోరిన అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్ నాయకత్వంలో గవర్నర్ వద్దకు అఖిలపక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే బిల్లు. మహేష్ గౌడ్ అన్న అంటాంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే బిల్లు అంటాను. అనా సిగ్గుచర ఉన్నదా లేదా మనం ఒకసారి చూసుకోరి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమున్నది? మీరేం చెప్తురు? మా సింధపండు మళ్ళీ గారు ఎగిరిపడతాను మీ పైన, దుంకుతాను మీ పైన. బీసీలకు మోసం చేస్తావరంటున్నావు. బీసీలను మోసం చేయడానికి మరొక ఎత్తు కదా. స్థానిక ఎన్నికల్లో చివరగా పార్టీ పరంగా సీట్లు ఇస్తారు. పార్టీ పరంగా ఇచ్చిగో బీఆర్ఎస్ వాళ్ళంగా, బీజేపీ వాళ్ళంగా, అందుకే మేము వచ్చినామని వాళ్ళు పద్ధతి మాటలు చెప్తారు. దానికి మీరు అడిగి ఉండరు. సో మరి ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఏ మాత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నమ్మే పద్ధతులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పద్ధతులు కూడా లేరు. కాదు కూడా చెక్ చేసుకోరు. ఊరాలకు పోయి చెక్ చేసుకుంటారు మీరు. ఇంకా ఇంకోరంటే రాసినారా దిశ, రేవంత్ దశ, ఇక కూడా రాస్తాడు ఈ వార్త. ఇంకా రాయలే. ఇంతవరకు అయితే ఈ వార్తలు కనిపిస్తారు. మరి ఏమి జరిగినా బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి నేతి బీరకాయలో నెయ్యినట్టు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేస్తే ఉపయోగం? ఫాయిదా ఉండదు. అది కథ.